So last class transcription. Okay, that is the another function of the DNA. Okay, so introduction to transcription is over, and also so we have discussed about there are three regions in the transcriptional unit: promoter, structural gene, and a terminator gene. Okay, so before we are going to discuss about the mechanism of transcription. Okay, see the yesterday's paper. Actually, మీకు సో మంచి రోజు అని చెప్పేసి నేను ఒక టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది స్టార్ట్ చేశాం. ఓకే రైట్. సో ఆన్లైన్ టెస్ట్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్ట్ చేయడం కాబట్టి ఓకే మంచి ఎఫర్ట్స్ ఇచ్చారు. ఓకే కానీ మీకు ఈ వీక్ నుంచి కంప్లీట్ షెడ్యూల్ ఉంటుంది. ఇది నేను బిట్ నెంబర్ 1 ఏమి ఇచ్చామన్నాను మీకు. సో హ్యాప్లాయిడ్ కాంటెంట్ ఆఫ్ హ్యూమన్ డిఎన్ఏ కంటైన్ అన్నాం మనం. మరి హ్యాప్లాయిడ్ కాంటెంట్ అనేది డైరెక్ట్ కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ 23 chromosomes. సో వెయిట్ ఫర్ 1 minute. ఉంది మనకు రైట్. ఒకవేళ మీరు డిప్లాయిడ్ కాంటెంట్ అన్నప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 46 chromosomes. మరి 46 chromosomes అన్నప్పుడు ఓకే నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇన్ ద డిఎన్ఏ డబల్ చేస్తే సరిపోతుంది. అంటే 6.6 ఇంటూ 10⁹ బేస్ పేర్. ఓకేనా? సరే చాలా మంది కరెక్ట్ చేశారు, కొంతమంది మిస్టేక్ కూడా చేశారు. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ కు మీకు 3.3 ఇంటూ 10⁹ బేస్ పేర్స్ అనేది ఓకే అక్కడ ఉంటుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాం మనం. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చాం నాన్న? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నైట్రోజనస్ బేసెస్ ఆర్ కామన్ ఇన్ బోత్ ఫర్ బోత్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ ఇచ్చాం. ఓకే, సో మరి నైట్రోజన్ బేసిస్ లో కామన్ గా ఉన్నటువంటివి అడినిన్ present in both DNA and RNA, guanine yes in both DNA and RNA, cytosine. Okay, so these are the purines, this is the pyrimidine. నేను ఆల్రెడీ మీకు లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను, 2 types of purines A and G are common in 2 types of nucleic acid, DNA and RNA. Next, only 1 type of pyrimidine which is common in DNA and RNA, that is cytosine. ఓకేనా? సరే, మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంది, సైటోసిన్, గ్వానిన్, అడినిన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. అడ్జసెంట్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ఏ పాలిన్యూక్లియోటైడ్ చైన్ ఆర్ జాయింట్ బై, వెరీ సింపుల్ అన్నది. ఓకే, కొంతమంది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఆన్సర్ చేసేటప్పుడు. ఓకే, సో వన్స్ అగైన్ చూడమా. ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈస్ ద పిరిమిడిన్ నైట్రోజన్ బేస్. ఒకవేళ పిరిమిడిన్ అయితే ఇది ఫస్ట్ పొజిషన్ అవుతుంది, సెకండ్ పొజిషన్ అవుతుంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఆల్రెడీ నేను డీటెయిల్ గా మీకు చెప్పాను. ఓకేనా? షుగర్ లో చూడండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ పొజిషన్ అండ్ ఫిఫ్త్ పొజిషన్, దట్ ఈస్ CH2OH. కాకపోతే ఇది ఫాస్ఫేట్ తో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు చెప్పండి మరి. దిస్ ఈస్ ద షుగర్. ఓకే, దిస్ ఈస్ ద నైట్రోజన్ బేస్, దిస్ ఈస్ ద గ్లైకోసైడిక్ బాండ్. ఇది కూడా మీకు బిట్ వచ్చినట్టుంది ఇందులో. ఏది? ద బాండ్ ప్రెసెంట్ బిట్వీన్ షుగర్ అండ్ నైట్రోజన్ బేస్. ఓకే, సో దట్ ఈస్ ఎన్ గ్లైకోసైడిక్ బాండ్ అని చెప్పాలి. ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. సో దిస్ ఈస్ ద ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. ఓకే, షుగర్ ఈస్ అటాచ్డ్ టు నైట్రోజన్ బేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ గ్లైకోసైడిక్ బాండ్. Okay, right. So third carbon, it binds with phosphate of the next sugar. Okay na? Yes. So this is the next sugar. Okay, this is the next nitrogen base. So glycosidic bond అనుకోండి. Yes. So what is this? Phosphodiester bond. Phosphate on either side of it, ester, ester. 2 ester bonds are present. Okay, hence which is called as phosphodiester bond. ఓకేనా? మరి ఈ క్వశ్చన్ కరెక్ట్ వచ్చేసి మనకు ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది మీరు ఇచ్చి ఉండాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, sugars are attached to pyrimidine by the formation of, ఇప్పుడే చెప్పాను, N-glycosidic bond. Okay na? So not only pyrimidine, purine also attached to the sugar with the help of N-glycosidic bond. Okay? So nitrogen containing glycosidic bond అని చెప్పాలి. సో కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ కు కూడా సెకండ్ ఆప్షన్ వస్తుంది, N-glycosidic bond అనేది. రైట్. నెక్స్ట్
సైటిడిన్ మీకు ఆల్రెడీ డీటెయిల్గా చెప్పాను అన్న, కాబట్టి మీరు రివిజన్ సరిగా లేకపోవడము ఓకే స్కోర్ చేయలేకపోయారు. ఎస్, సైటిడిన్ అంటే సైటోసిన్ ప్లస్ షుగర్ అంటే న్యూక్లియోసైడ్. సో దిస్ ఈజ్ న్యూక్లియోసైడ్. ఒకవేళ ఫాస్ఫేట్ కనుక యాడ్ అయితే అప్పుడు దీన్ని మనం న్యూక్లియోటైడ్ అని చెప్పాలి. సో న్యూక్లియోటైడ్. ఓకే, నౌ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ cytidilic acid. Cytidilic acid is the nucleotide. Cytidine is the nucleoside. Okay na? So చాలా మంది కరెక్ట్ చేసినట్టున్నారు. ఓకే, సో cytidine is a nucleoside. ఓకే, కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? రైట్. Sixth one రండి. So which of the following process is related to reverse transcription? Confused కావుతున్నానా? So reverse transcription and transcription. Okay, yes. When DNA to RNA, మీకు సెంట్రల్ డోగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీలో నేను చెప్పాను. ఓకే, సో when RNA is synthesized from DNA, that process is known as transcription. Okay, so actually the flow of genetic information takes place from DNA to RNA. Okay, this process is known as transcription. Okay, but in some viruses like retroviruses, so retroviruses, okay, best example HIV, okay, where the flow of genetic information is reversed from RNA to DNA. So where DNA is synthesized from RNA, okay, so which is called as reverse transcriptase. Reverse transcription. ఓకేనా? మీరు ఒకవేళ ఎంజైమ్స్ చెప్పాలనుకుంటే చూడండి, ట్రాన్స్క్రిప్షన్ లో పార్టిసిపేట్ చేసేది ట్రాన్స్క్రిప్టేజ్. Okay, whereas the enzyme which is involved in reverse transcription is called as reverse transcriptase. So these are the enzymes. Okay, so these are the enzymes, right? మరి ఇప్పుడు చెప్పండి మరి, so which of the following process is related to reverse transcription అంటే RNA dependent DNA synthesis. ఓకే, RNA డిపెండెంట్ అంటే RNA పైన డిపెండ్ అయ్యి DNA సింథసైజ్ కావడం. ఓకే, ఎస్, కాబట్టి సిక్స్త్ దానికి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను పీడిఎఫ్లు పెట్టాను, అందులో ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అనేది అందులో రెడ్ గ్రీన్ మార్క్స్ అనేది ఉన్నాయి. రైట్, నెక్స్ట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ కోర్ పార్టికల్ ఆఫ్ న్యూక్లియోజోమ్? ఓకేనా, వెరీ సింపుల్. మరి కోర్ పార్టికల్ అన్నప్పుడు మీరు ఆక్టామర్ అంటే 8 హిస్టోన్ ప్రోటీన్ మాలిక్యూల్స్. ఓకేనా, రైట్, ఆల్రెడీ ఐడియా ఉన్నాయి కదా, ఫస్ట్ ఇయర్ కూడా చదివాం మనం. H2A, H2A, H2B, H2B, H3, H3, H4, H4. ఓకేనా, ఎస్, these 4 types of histone proteins are wrapped by 2 tons of DNA అని చెప్పాం మనం. 2 tons of DNA. ఓకే, దిస్ ఈజ్ సూపర్ హెలిక్స్ DNA. ఓకే, రైట్, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ చేసి ఉంటారు. సో దీనికి ఆక్టామర్ ఆఫ్ హిస్టోన్ ప్రోటీన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆక్టామర్ ఆఫ్ హిస్టోన్ ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్. సో ప్యాకేజింగ్ ఆఫ్ DNA helix ఈజ్ జనరల్ గా దీనికి 4th ఆప్షన్ వస్తుంది. ఈజ్ మోర్ కాంప్లెక్స్ ఇన్ యూకారియోట్స్ దెన్ ప్రోకారియోట్స్. ఎందుకు చెప్పండి? సో యూకారియోట్స్ అయితే కదా, లిజన్ టు మీ, మీరు ఈ సీక్వెన్స్ ని నోట్ చేసుకోవచ్చు ఫర్ దిస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. DNA plus histone gives rise to, okay, nucleosome. So nucleosome అంటే న్యూక్లియోజోమ్ బీడ్ లైక్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఓకే, దట్ గివ్స్
chromatin. So chromatin fiber form అవుతుంది. Okay. So again coil and forming solenoid. So solenoid. Okay. So then super solenoid is already మీకు చెప్పాను. Super solenoid. And finally chromosome. ఇది మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ఓకేనా? ఎనీహౌ, సో ప్యాకేజ్ ఆఫ్ డిఎన్ఏ is more and more complex in eukaryotes when compared to prokaryotes. Okay, in prokaryotes such kind of organization is absent. That's why DNA is naked, circular, okay, double stranded. Okay, it is called as genophore. Right. Next, so the length of DNA in Escherichia coli, ఇది ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చాను అన్న. సో 1.36 mm. ఓకేనా? సో ఒకసారి మీరు అకాడమీలో కూడా చూడండి, మీకు ఆల్రెడీ నేను సెండ్ చేశాను. రైట్. నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేడియాక్టివ్ ఐసోటోప్స్ వర్ యూటిలైజ్డ్ ఫర్ లేబులింగ్ ప్రోటీన్ అండ్ డిఎన్ఏ ఇన్ ట్రాన్స్డక్షన్ ఎక్స్పెరిమెంట్ రెస్పెక్టివ్లీ? ఎవరు? హెర్సీ అండ్ చేజ్. ఓకేనా? సో హెర్సీ అండ్ చేజ్. మరి ఇందులో S35, P32. ఓకేనా? ఇది ఆల్రెడీ మనం ఎక్స్పెరిమెంట్ లో చెప్పాం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ చేసి ఉండాలి. కాకపోతే మీకు ఆప్షన్ లో 38, 35S, 32P అట్లా పడింది కాబట్టి ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చేమో. ఎస్. నెక్స్ట్ కమ్ టు 11th క్వశ్చన్. సో డామినెన్స్ ఆఫ్ RNA వరల్డ్ ఈజ్ ప్రూవ్డ్ బై, ఇది కూడా చాలా మీకు డైరెక్ట్ ఉంది నాన్న, స్ప్లైసింగ్. మీరు టాపిక్ RNA వరల్డ్ అని ఉంటుంది చూడండి, ఓకే, టెక్స్ట్ బుక్ లో. ఎస్, మీరు ఎవరి దగ్గర ఆ టెక్స్ట్ బుక్ లో మాలిక్యులర్ బయాలజీ యూనిట్ లేకపోతే ఓకే మెసేజ్ సెండ్ చేయండి, నేను మళ్ళీ పంపిస్తాను. ఓకే, మాలిక్యులర్ బయాలజీ చాప్టర్. ఎస్, సో స్ప్లైసింగ్. నెక్స్ట్, విచ్ ప్లాంట్ వాజ్ యూజ్డ్ బై Taylor to prove semi-conservative replication at chromosomal level? Very clear. ఇది కూడా డైరెక్ట్ టెక్స్ట్ బుక్, Vixia faba. Okay, so Vixia faba. Tell me. So Taylor and his colleagues in the year of 1958 they used radioactive substance. What is that? Radioactive thymidine. So thymidine, important. So thymidine, radioactive substance. Okay, that is thymidine is used. Okay na? Right. Adokati note cheskondi. Which plant was used by? Okay, right. Next, unwinding of DNA creates tension. Okay, which is released by ఎంజైమ్. మరి స్ట్రెస్ ఒకసారి మీకు లిస్ట్ చూడండి, నేను డిఎన్ఏ రిప్లికేషన్ మెకానిజం లో చెప్పాను. ఓకేనా? టోపో ఐసోమరేజ్ లేదా గైరేజ్ అని చెప్పాం. మీకు అక్కడ సెంటెన్స్ ఏం నోట్ చేయించాను నేను? ఓకే, విచ్ రిలీవ్స్ స్ట్రెస్ ఆన్ ద డిఎన్ఏ అండ్ ప్రివెంట్ రీవైండింగ్ ఆఫ్ ది డిఎన్ఏ టెంప్లెట్. డిఎన్ఏ టెంప్లెట్ మళ్ళీ రీవైండ్ కాకుండా ఆ స్ట్రెస్ ను ఓకేనా అవాయిడ్ చేస్తుంది. దట్ ఈస్ టోపో ఐసోమరేజ్. మరి ఆల్మోస్ట్ ఇచ్చి ఉండాలి ఇవి మీకు. ఓకే, అక్కడ ఉన్నటువంటి ఎంజైమ్స్ అన్ని కూడా నేను చెప్పాను, హెలికేజెస్, ప్రైమేజెస్, లైగేజెస్, బట్ నాట్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ సమ్ ఆఫ్ ది ఎంజైమ్స్, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆబ్జెక్టివ్ పర్పస్, అందుకే మీకు ఇచ్చాను నేను ఆల్రెడీ. నెక్స్ట్, సో డ్యూరింగ్ పాలిమరైజేషన్ ఆఫ్ deoxyribonucleoside triphosphate in bacteria, which of the following enzyme is mainly required? ఇది డైరెక్ట్ అన్న. చాలా ఎంజైమ్స్ రిప్లికేషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కానీ బట్ ద మెయిన్ ఎంజైమ్ ఈజ్ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్. ఓకేనా? అయితే మీరు ఇలా కూడా చెప్పండి, సార్ దేర్ ఆర్ 3 types ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజెస్ కదా, బట్ విచ్ టైప్ ఈజ్ ద మెయిన్ ఎంజైమ్ అన్నప్పుడు మీరు డిఎన్ఏ పాలిమరేజ్ 3 అది కూడా గుర్తుపెట్టుకోండి.
But for this question, okay, DNA dependent. So DNA dependent DNA polymerase is the right answer. This is the main enzyme. Okay, but in bacteria, so in Escherichia coli, there are 3 types of DNA polymerases. So DNA poly 1, okay, DNA polymerase 2, and DNA polymerase 3. But among the 3 types of DNA polymerases, which one is the most important? DNA polymerase 3. అది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో జనరల్ గా ఇస్తేనేమో డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ అని చెప్పండి, కానీ ఇందులో 3 టైప్స్ ఉన్నాయి, 1, 2, 3 అని. బట్ మెయిన్ ఎంజైమ్ వచ్చేసి డిఎన్ఏ పాలిమరేజ్ 3. అది ఫిక్స్ అయిపోండి, ఆబ్జెక్ట్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్ 15th క్వశ్చన్ రండి. సో డిఎన్ఏ పాలిమరేజెస్ catalyze polymerization in, చూడనా, polymerization అంటే సింథసిస్ ఆఫ్ న్యూ స్ట్రాండ్, ఓకే, which is always in only one direction, 5 prime to 3 prime. ఇది రిప్లికేషన్ డైరెక్షన్, ఓకేనా. అయితే ఈ స్టాండ్ సింథసైజ్ చేసేటువంటి డిఎన్ఏ స్టాండ్ ఉంది కదా, దాని పొలారిటీ మాత్రం 3 ఇలా ఉండాలి, ఓకేనా. సో దిస్ ఇస్ ద టెంప్లెట్ ఆన్ విచ్ న్యూ డిఎన్ఏ స్టాండ్ ఇస్ సింథసైజ్. సో దిస్ ఇస్ పొలిమరైజేషన్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. in only one direction, 5 prime to 3 prime. Okay na? So the answer is, I think మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, not only replication, okay, even in transcription polymerization is takes place in the same direction, 5 to 3 direction. Okay na? Yes. So during DNA replication, which of the following does not act as substrate? Okay, మీకు గుర్తుపెట్టుకున్నా, కీ ఏమన్నా మిస్టేక్ ఉండొచ్చేమో, కొంచెం నాకు డౌట్ ఉంది, కీ రాంగ్ వచ్చిందేమో అని. కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి, అంటే డిఆక్సిరైబోస్ ఉన్నటువంటి యూటీపీ. యురాసిల్ అవసరం లేదు, ఓకేనా. డిఎన్ఏ రిప్లికేషన్ లో యురాసిల్ ఉండదు, అదే ట్రాన్స్క్రిప్షన్ అయితే యురాసిల్ కావాలి. ఓకే, రైట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ DUTP, which is required for DNA transcription, not required for DNA replication. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే డిఎన్ఏలో అంటే న్యూలీ సింథసైజ్ డిఎన్ఏ స్టాండ్ లో యురాసిల్ ఉండదు, ఓకేనా. ఎస్. నెక్స్ట్, సో ఇఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ one strand of DNA is రైట్. ఇది కొంచెం కన్ఫ్యూజ్ పడి ఉంటారు మీరు. ఇక్కడ యాక్చువల్ ఏమి ఇచ్చాడమ్మా, సో గివెన్ సీక్వెన్స్ వచ్చేస్తే మీకు 5 prime to 3 prime, ఓకే, అడినిన్, థైమిన్, ఓకే, గ్వానిన్, సైటోసిన్, అడినిన్, థైమిన్, సైటోసిన్, గ్వానిన్, 3 prime అన్నాడు. ఎస్, దిస్ ఇస్ ద డిఎన్ఏ టెంప్లెట్. Okay, tell me, this is the newly synthesized strand, opposite to it are the replication, during the replication. So this is 5 prime, this is the 3 prime. Okay, in opposite strand, cytosine, guanine, adenine, thymine, guanine, cytosine, adenine, thymine. అయితే మీకు ఏమని ఇచ్చాడంటే, ఫైండ్ ద సీక్వెన్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ స్టాండ్ ఇన్ 5 to 3 డైరెక్షన్ అన్నాడు. అంటే మీకు ఇట్లా చూడాలి, అంటే అప్పుడు ఏమొస్తుంది, CGAT అంటే సెకండ్ ఆప్షన్ వస్తుంది, ఓకేనా. 5 to 3 డైరెక్షన్ సెకండ్ ఆప్షన్ వస్తుంది, ఓకే, ఆల్మోస్ట్ చేసి ఉండాలి మరి. నెక్స్ట్, NHC స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఆర్, మీకు ఆల్రెడీ నేను ఫుల్ ఫామ్ చెప్పాను. NHC అంటే నాన్ హిస్టోన్ క్రోమోజోమల్ ప్రోటీన్స్,
non-histone chromosomal proteins. Okay, NHC అంటాం మనం, right? Required for packaging of chromatin at a higher level. ఓకేనా, అంటే ఇప్పుడు క్రోమాటిన్ ఉంది కదా, సో which is coiled again and again and forming chromosome. So this is the chromosome. Okay na? So packaging of chromatin at a higher level means for the formation of chromosome, okay, non-histone chromosomal proteins are present, required. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, క్రోమాటిన్ ఫార్మేషన్ కి అయితే హిస్టోన్ ప్రోటీన్స్ కావాలి. అదే క్రోమాటిన్ మళ్ళీ క్రోమోజోమ్ గా కన్వర్ట్ కావాలి అంటే ఆ క్రోమాటిన్ మళ్ళీ కాయిల్ కావాలి. అప్పుడే మీకు హెటెరోక్రోమాటిన్, యూక్రోమాటిన్ రీజన్స్ అనేటువంటి వస్తాయి. నేను చాలా డీటెయిల్ గా చెప్పాను, మరి మీరు చదివారు లేదు. ఓకే, ఎస్. సో మరి దట్ ఈస్ ద హయ్యర్ లెవెల్. ఇది ఎప్పుడు జరుగుతుంది? సెల్ డివిజన్ టైంలో మెటాఫేజ్ లో జరుగుతుంది మాక్సిమం కండెన్సేషన్. ఓకే, సో దట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ క్రోమోజోమ్. క్రోమోజోమ్ ఫార్మేషన్ జరుగుతుంది. అయితే ఆ క్రోమోజోమ్ ఫార్మేషన్ కు నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అనేటువంటివి కావాలి ఫర్ ప్యాకేజింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇంపార్టెంట్. నెక్స్ట్, సో కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరేజెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బ్యాక్టీరియా? ఇందాకే చెప్పాను. సో దెర్ ఆర్ 3 types of, okay, DNA polymerases. 3 types of DNA polymerases. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, DNA polymerase 1, DNA polymerase 2 అండ్ DNA polymerase 3. వాటి ఫంక్షన్స్ కూడా నోట్ చేసుకున్నారు కదా. ఎస్. నెక్స్ట్, సింథసిస్ ఆఫ్ లీడింగ్ అండ్ లాగింగ్ స్ట్రాండ్ రిక్వైర్డ్. మంచి క్వశ్చన్ ఇది. ఓకేనా, చూడండి, ఆల్రెడీ రీసెంట్ గా మనం చెప్పాం. సో this is the parental strand, this is the another parental strand. Okay, so it has polarity 3, 5. So it has the polarity 3, 5 prime. 2 parental strands get separate. Okay na? Right. So this is the leading strand template antaru. So leading strand template polarity ఏంటంటే 3, 5 polarity. 3, 5 ఇది in the replication fork. ఓకేనా? ఎస్. ఇప్పుడు చెప్పండి మరి. సో దిస్ ఈస్ ద లీడింగ్ స్ట్రాండ్ టెంప్లేట్ 3, 5. ఓకే, కావాలంటే నోట్ చేసుకోండి. లీడింగ్ స్ట్రాండ్. సో లీడింగ్ స్ట్రాండ్ టెంప్లేట్. సో లీడింగ్ స్ట్రాండ్ టెంప్లేట్. Okay, so on which new strand is continuous, so replication is continuous, okay, which is called as leading strand. So leading strand, so it has the polarity 5, 3. ఇది కామన్ ఉంటుంది 5 to 3. చెప్పండి మరి కంటిన్యూస్ గా ఫామ్ అవుతుంది కాబట్టి, ఓకే, ఇట్ రిక్వైర్స్ సింగిల్ RNA ప్రైమర్. సింగిల్ RNA ప్రైమర్ కావాలి. ఓకే, సో కమ్ టు లాగింగ్ స్ట్రాండ్. అదే మీరు లాగింగ్ స్ట్రాండ్ కి వస్తే కదా, ఎస్, దిస్ ఈస్ ద పొలారిటీ ఆఫ్ లాగింగ్ స్ట్రాండ్. ఓకే, 3. ఓకేనా? ఎస్, 5, 3. సో దిస్ ఈస్ ద న్యూలీ సింథసైజ్డ్ స్ట్రాండ్, but discontinuous and many fragments. Okay, so that's why many RNA primers are required. Many RNA primers are required. ఎందుకంటే ఇక్కడ many fragments form అవుతున్నాయి కదా, so that is the reason many RNA primers are required. Okay, right. సో ఇక్కడైతే మీకు కరెక్ట్ ఆప్షన్ సింగిల్ అండ్ మెనీ ప్రైమర్స్ ఆర్ రిక్వైర్డ్ రెస్పెక్టివ్లీ. ఓకే, సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క స్టాండ్, ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ సింథసైజ్ కావడానికి ఒక RNA ప్రైమర్ కావాలి. సో దట్స్ వై మెనీ RNA ప్రైమర్స్ ఆర్ రిక్వైర్డ్. కానీ ఇది కంటిన్యూస్లీ సింథసైజ్ స్టాండ్ కదా, సో దట్స్ వై సింగిల్ RNA ప్రైమర్ ఈస్ రిక్వైర్డ్. రైట్. సో నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. ఫర్ ద స్టాండ్ సపరేషన్ అండ్ స్టెబిలైజింగ్ డ్యూరింగ్ DNA replication, which of the following set of enzymes and proteins are required
అని ఇచ్చాడు. దీంట్లో డైరెక్ట్ ఉన్నానైనా సపరేషన్కి వచ్చేసి హెలికేజ్ కావాలి, స్టెబిలైజేషన్కి వచ్చేసి టోపోఐసోమరేజ్ కావాలి, అండ్ ఆల్సో ఎస్ఎస్డిపి అంటే సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్ అనేటువంటిది కావాలి. మీకు మెకానిజంలో నేను చాలా క్లియర్ గా చెప్పాను, మరి నోట్ చేస్తున్నారో లేదు. ఓకే, ఎస్. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సో లార్జెస్ట్ అంటే మోస్ట్ కాంప్లెక్స్ అని చెప్పొచ్చు, మోర్ కాంప్లెక్స్. ఓకేనా? ఫస్ట్ జీనోమ్, అందులో క్రోమోజోమ్స్ ఉంటాయి, అందులో జీన్స్ ఉంటాయి, అందులో న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. జీన్ అంటే ఏంటి? నథింగ్ బట్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. మరి సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ విచ్ న్యూక్లియోటైడ్స్ ఆర్ ప్రెసెంట్. సో మరి లార్జెస్ట్ టు స్మాలెస్ట్ వచ్చేసి జీనోమ్ టు న్యూక్లియోటైడ్ కరెక్ట్. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ డిస్కవర్డ్ బై, ఎన్నిసార్లు చెప్తాం మేడం మనది? సో గ్రిఫిత్, ఫ్రెడరిక్ గ్రిఫిత్. ఓకే, సో బై యూజింగ్ విచ్ బ్యాక్టీరియా? Streptococcus pneumoniae or Diplococcus pneumoniae. So how many strains in the Streptococcus pneumoniae? There are 2 strains, S strain and R strain. So what is the difference between S strain and R strain? S strain, which is surrounded by polysaccharide coat, mucus coat. Okay, that's why it has smooth surface. మరి రఫ్ టెక్స్చర్ ఉన్నటువంటిది అంటే వితౌట్ పాలిసాకరైడ్ కోట్ ఉన్నది R strain అని చెప్పాం. సో S strain వైరలెంట్, R strain నాన్ వైరలెంట్ అనేది కూడా మనం డిస్కస్ చేసాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద 2 polynucleotide chains in DNA are, వెరీ సింపుల్ క్వశ్చన్, యాంటీ ప్యారలల్ అరేంజ్మెంట్. సో యాంటీ ప్యారలల్ అరేంజ్మెంట్ అంటే తెలుసు కదా. సో 1 స్టాండ్ 5-3 పొలారిటీ ఉంటే దాని ఆపోజిట్ స్టాండ్ రివర్స్ ఉంటుంది, 5-3. ప్యారలల్ బట్ యాంటీ ప్యారలల్. So anti-parallel arrangement. Okay, so simple question. Next, question number 25. The length of DNA molecule greatly exceeds the dimension of nucleus in eukaryotic cells. How is this DNA accommodated? Supercoiling in nucleosomes. Adema, solenoid. Okay, super solenoid. So finally, chromosomes. అంటే DNA చాలా లాంగర్ మాలిక్యూల్ కదా, అంటే న్యూక్లియస్ డైమెన్షన్ కంటే చాలా లెంతీగా ఉంటుంది కదా. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ మమ్మేలియన్ సెల్ అయితే మనం 2.24 మీటర్స్ అని కూడా చెప్పాం కదా. ఓకే, సచ్ ఎ లాంగ్ పాలిమర్, హౌ ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఓకే, సో ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ ప్యాకేజింగ్. ఆ ప్యాకేజింగ్ కూడా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ న్యూక్లియోజోమ్స్ ఫామ్ కావాలి అంటే క్రోమాటిన్, తర్వాత ఆ క్రోమాటిన్ మళ్ళీ సూపర్ కాయిల్ కావాలి అంటే సొలనాయిడ్, సూపర్ సొలనాయిడ్ స్ట్రక్చర్, తర్వాత క్రోమోజోమ్స్ అవుతాయి. Yes, then DNA is present in the form of chromosomes inside the nucleus. Okay, DNA అంత లాంగ్ న్యూక్లియస్, లాంగ్ DNA న్యూక్లియస్ లో ఎలా ఉంది అంటే, సో ఈ ప్యాకేజింగ్ ఆఫ్ DNA అనేటువంటిది మనం చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్న మాలిక్యులర్ బయాలజీ. ఓకే, రైట్. నెక్స్ట్, సో 26th క్వశ్చన్. సో 1 turn of the helix in a B form DNA అంటే B form అనేటువంటిది సో మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డిఎన్ఏ అన్న. యాక్చువల్ గా మోర్ దెన్ డజన్ టైప్స్ ఉన్నాయి డిఎన్ఏలో. అందులో మనం ఆల్రెడీ డిస్కస్ చేయాల్సినటువంటివి ఏ, బి. ఓకేనా? సో డి, నెక్స్ట్ జెడ్, ఇవి చెప్పుకోవచ్చు మనం. అయితే మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డిఎన్ఏ వచ్చేసి బిడిఎన్ఏ. చాలా ఆర్గానిజమ్స్ లో బిడిఎన్ఏ ఉంటుంది. దీన్ని రైట్ హ్యాండెడ్ డిఎన్ఏ అని కూడా అంటారు, రైట్ హ్యాండెడ్ డిఎన్ఏ. ఓకేనా? చెప్పండి మరి. సో 1 turn of length of 1 turn, సో లెంత్ ఆఫ్ 1 హెలిక్స్. ఓకే, యాక్చువల్ గా మనం 34 యాంగ్స్ట్రామ్స్ అని చెప్పొచ్చు, లేకుంటే 3.4 నానోమీటర్స్ అని చెప్పొచ్చు. ఇది లెంత్ ఆఫ్ 1 హెలిక్స్. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ మీకు నానోమీటర్స్ ఇచ్చాం కాబట్టి 3.4 నానోమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఎస్. క్వశ్చన్ నెంబర్ 27. So anti-parallel strands of DNA molecule means that, so anti-parallel strands అంటే దీనికి మెయిన్ రీజన్ మీకు the phosphate group at one strand or the start of 2 strands or in opposite position pole అని చెప్పుకుంటున్నాం మనం.
ఏం లేదన్నా. సో this is the one strand. So here phosphate is present at 5' end. In the opposite strand, this is the 5'. So this is the phosphate. అంటే 5 టర్మినల్ లో ఫాస్ఫేట్స్ ఉంటాయి, కాకపోతే ఆపోజిట్ ఒక ఫాస్ఫేట్ ఇక్కడ ఉంటే నెక్స్ట్ స్టాండ్ లో ఇక్కడ ఉంటుంది ఫాస్ఫేట్. అది ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చదవండి మీరు. థర్డ్ ఆప్షన్, ఓకే, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. మీరు ఒక ఆప్షన్ అనుకోకండి, దాన్ని ఇన్ఫర్మేషన్ అనుకోండి. ద ఫాస్ఫేట్ గ్రూప్స్ ఆర్ ద స్టార్ట్ ఆఫ్ ది 2 స్టాండ్స్ ఆర్ ఇన్ ఆపోజిట్ పొజిషన్. ఒకదానికి పైన ఉంటే ఇంకో స్టాండ్ కు క్రింద ఉంటుంది ఫాస్ఫేట్. నెక్స్ట్, సో విచ్ ప్రాసెస్ ఈజ్ రిలేటెడ్ టు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్? ఇది మళ్ళీ రిపీట్ అయినట్టుంది క్వశ్చన్. ఎస్, సో ఆర్ఎన్ఏ డిపెండెంట్ DNA synthesis. Okay, na? Yes. Next, during DNA replication, the term leading strand is applied to one which replicates in. నాకు చెప్పాను కదా. సో 3-5 డైరెక్షన్ ఉన్నటువంటి టెంప్లెట్ పైన, ఓకే, సో లీడింగ్ స్టాండ్ అనేది ఇట్ ఈస్ కంటిన్యూస్. ఓకేనా? సో మీకు ఆప్షన్ కూడా 3-5' డైరెక్షన్ అంటే ఆన్ ద టెంప్లెట్. సో టెంప్లెట్ కు 3-5 డైరెక్షన్ ఉండాలి, పొలారిటీ ఉండాలి, దానిపైన కంటిన్యూస్లీ సింథసైజ్ అవుతుంది. సో దట్ ఈస్ లీడింగ్ స్టాండ్. ఓకేనా? రైట్. సో ఈ ఆప్షన్ ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వస్తుంది. రైట్. నెక్స్ట్, జనరేషన్ టైమ్ ఆఫ్ ఎథెరిషియా కోలై ఈజ్ డైరెక్ట్ బిట్ 20 minutes. So 20 minutes generation to generation. And by every 20 minutes, Escherichia coli cell divides into 2. Yes. Next, 31 question. So Hersey and Chase used S35 and P32 to prove that DNA is the genetic material. Their experiment proved that DNA is genetic material because ఇది కొంచెం మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఓకేనా? టెక్స్ట్ బుక్ చదివితే ఏ ప్రాబ్లమ్స్ రాదు. లెసన్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్ చదివారంటే కన్నా ఇటువంటి వాటి అన్నిటికీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సరే, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ప్రోజెని వైరసెస్ రిటైన్ P32 బట్ నాట్ S35. ఎందుకంటే ఫాస్ఫరస్ డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియల్ సెల్ లో ఉంటుంది. ఓకేనా? S35 అనేది ప్రోటీన్ కోట్ లో ఉంటుంది, అది బ్యాక్టీరియల్ సెల్ కు అవుట్ సైడ్ ఉంటుంది. మీకు సూపరింటెండెంట్ అని కూడా చెప్పాను నేను. ఓకేనా? రైట్. నెక్స్ట్, సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు రిటెన్షన్ ఆఫ్ P32 ఇన్ ప్రోజెని వైరసెస్ ఇండికేటెడ్ దట్ డిఎన్ఏ వాజ్ పాస్డ్ ఆన్. అంతే కదా? ప్రోజెని వైరసెస్ లో ఆ బ్యాక్టీరియల్ సెల్ లోపల ఫామ్ అవుతాయి కదా ప్రోజెని వైరసెస్, అందులో P32 కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ట్రాన్స్ఫర్ అయింది డిఎన్ఏ బట్ నాట్ ప్రోటీన్. సో కాబట్టి సెకండ్ కూడా కరెక్టే. నెక్స్ట్, లాస్ ఆఫ్ S35 ఇన్ ప్రోజెని వైరసెస్ ఇండికేటెడ్ దట్ ప్రోటీన్స్ వర్ నాట్ పాస్డ్ ఆన్. ఎంత క్లియర్ గా ఉందమ్మా, మంచి ఇన్ఫర్మేషన్. దీని క్వశ్చన్ అనేదానికంటే సినాప్సిస్ లాగా ఉన్నాయి. ఓకే, సో ఎనీ ఆఫ్ ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది కరెక్ట్, అన్ని కూడా కరెక్టే ఉన్నాయి స్టేట్మెంట్స్. ఎస్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 32. RNA is the genetic material in. మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఆప్షన్ కింద ఆల్ బ్యాక్టీరియా అన్నాం. సో ఆల్ బ్యాక్టీరియా, అసలు బ్యాక్టీరియాలో డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్, ఆర్ఎన్ఏ కాదు. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ టొబాకో మొజాయిక్ వైరస్. ఓకేనా? TMV, టొబాకో మొజాయిక్ వైరస్. ఎస్, ఇన్ విచ్ జెనెటిక్ మెటీరియల్ ఇస్ ఆర్ఎన్ఏ. దాంట్లో డౌట్ ఏమి అవసరం లేదు. నెక్స్ట్, QB బ్యాక్టీరియోఫాజ్. QB బ్యాక్టీరియోఫాజ్. Yes, in which RNA is genetic material. Sir, మీకు ఫోర్త్ ఆప్షన్ 2 and 3 ఇచ్చాడు కాబట్టి ఓకే. ఎస్, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. టొబాకో మొజాయిక్ వైరస్ అండ్ QB బ్యాక్టీరియోఫాజ్ అంటే 2 and 3 కరెక్ట్. ఓకేనా? అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, సో విచ్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ RNA న్యూక్లియోటైడ్ ఈజ్ వెరీ రియాక్టివ్ అండ్ మేక్స్ RNA లైబుల్ అండ్ ఈజీలీ డిగ్రేడబుల్ దెన్ DNA? అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఆర్ఎన్ఏలో రైబోస్ షుగర్ ఉంటుంది కదా. సో రైబోస్ షుగర్ అన్నప్పుడు దిస్ ఇస్ ద ఫస్ట్ కార్బన్ OH H. సో దిస్ ఇస్ ద సెకండ్ కార్బన్. సో దిస్ ఇస్ ద థర్డ్ కార్బన్.
This is the fourth carbon. So this is the fifth carbon, CH2OH, H, okay na? H, OH, H, OH. Okay na? ఇప్పుడు మీరు పొజిషన్స్ తీసుకుంటే ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఈ సెకండ్ కార్బన్ దగ్గర హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది చూడండి. ఓకే, so as the presence of hydroxyl group at a second carbon position in the ribose sugar is highly reactive. Ribose sugar is highly reactive. Hence, RNA is unstable. Okay na? So label. Yes, అది కూడా మీరు నోట్ చేసుకోండి. So correct option is, correct option. Okay, so for this question, so second 2OH group of the ribose sugar. Okay, so highly reactive. So when compared to DNA, RNA it mutates faster than DNA. So RNA is catalytic. Chudma. So RNA is catalytic. RNA mutates faster than DNA. RNA is highly reactive. Same reason, at the second carbon position, free hydroxyl group is present. Okay, right. Next, so stability of DNA is impacted by, so when compared to RNA, DNA has more stability. So what is the reason? Presence of deoxyribose sugar, number one, and presence of thymine in the place of uracil. Sunana. So chemically, deoxyribose sugar is present in the DNA, and also thymine is present instead of uracil. That's why DNA is more stable when compared to RNA. Okay, right. So next, so DNA and RNA both have, ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది, కాకపోతే మీరు టోటల్ నోట్ చేసుకోండి. ఓకే, so how many components are common in both DNA and RNA? Adenine is the nitrogen base, common in both DNA and RNA. Guanine, common. Cytosine, common. ఇంకా ఏమైనా ఉన్నాయా? Phosphate is the common. ఓకేనా? సో టోటల్ గా మనకు 4 components are common in both DNA and RNA. ఓకేనా? సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్ లో మొత్తం 5 ఇచ్చాం, అందులో యురాసిన్ తప్ప అన్ని కరెక్టే. అంటే ఫస్ట్ ఆప్షన్ కింద మీకు అడెనిన్, సెకండ్ గ్వానిన్, థర్డ్ సైటోసిన్ అండ్ ఫిఫ్త్ ఫాస్ఫేట్ అని ఇచ్చాం. ఎస్ 1 2 3 5 అంటే ఫోర్త్ ఆప్షన్ ఉంది ఆ కాంబినేషన్. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. So viruses having RNA genome and having shorter lifespan, okay, mutate and evolve faster than, so faster because ఏమంటున్నానంటే RNA ఉన్నటువంటి వైరసెస్ తక్కువ లైఫ్ స్పాన్ ఉంటాయి, ఫాస్ట్ గా మ్యూటేట్ అవుతాయి, ఫాస్ట్ గా ఎవాల్వ్ అవుతాయి, లైక్ COVID-19. ఓకే, ఎస్. సో బికాజ్ అన్నాడు. ఏందమ్మా ఇందాక చెప్పింది, RNA is unstable and mutates at faster rate. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ చైనాలో మనం అబ్జర్వ్ చేసినటువంటి, రిపోర్ట్ చేసినటువంటి వైరస్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ RNA. నెక్స్ట్ అమెరికాలో రిపోర్ట్ చేసినటువంటి జెనెటిక్ మెటీరియల్ దట్ ఈస్ RNA. సో ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చూస్తున్నటువంటి COVID-19 ఉన్నటువంటి RNA లో చేంజెస్ వచ్చాయి. ఓకేనా? ఆ మ్యూటేషన్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఓకే, డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. అయితే ఆ మ్యూటేట్స్ వల్ల ఈ పాలిపెప్టైడ్ చైన్ లో అమైనో యాసిడ్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో రిపోర్ట్ చేసినటువంటి COVID-19 RNA జీనోమ్ నుంచి వచ్చేటువంటి పాలిపెప్టైడ్ చైన్ లో ఓకే గ్లూటామిక్ యాసిడ్ ఎక్కువ, సారీ గ్లైసిన్ కనిపిస్తుంటే అది ఇండియాకి వచ్చేసరికి అది ఆస్పర్టిక్ యాసిడ్ ఎక్కువ కనిపిస్తోంది. అంటే సో ఆ విధంగా మ్యూటేషన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఓకే, రైట్. సో ఏదైనా గ్లైసిన్ ఎన్రిచ్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల బెస్ట్. ఓకే, అంటే ప్రోటీన్ పల్సెస్. రైట్. నెక్స్ట్ సార్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ RNA is unstable and mutates at faster rate. Okay, next 37 question. The first genetic material was RNA. So the first genetic material was RNA.
ఓకేనా? రైట్. నెక్స్ట్ 38 క్వశ్చన్. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? ఓకే, కరెక్ట్ అన్నాడు కాబట్టి అన్ని కరెక్టే ఉన్నాయి అక్కడ. సో డిఎన్ఏ హ్యాస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ఆర్ఎన్ఏ విత్ కెమికల్ మాడిఫికేషన్స్. నేను విత్ రీజన్ కూడా చెప్పాను మీకు. ఓకేనా? రైట్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాం మనం? డిఎన్ఏ బీయింగ్ కాంప్లిమెంటరీ, డబుల్ స్టాండర్డ్. ఓకే, రెసిస్ట్ చేంజెస్ బై ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ రిపేర్. కరెక్ట్. సో ఆర్ఎన్ఏ బీయింగ్ ఏ catalyst is highly reactive and unstable. Correct. So all of the correct. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ పేపర్ చదవండి. అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ మీకు సినాప్సిస్ లాగా పనికొస్తుంది. ఓకేనా? సో ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్నప్పుడు అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు అది ఇన్ఫర్మేషన్ కింద మీరు ఓకే కరెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 39. ఇన్ ఏ డిఎన్ఏ స్టాండ్ ద న్యూక్లియోటైడ్స్ ఆర్ లింక్డ్ టుగెదర్ బై ఫాస్ఫోడైస్టర్ బాండ్. ఫాస్ఫోడైస్టర్ బాండ్. ఓకే, అదే మా బ్యాక్ బోన్ అని కూడా చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ 40 క్వశ్చన్. హెటెరోక్రోమాటిన్ ఈజ్ ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్. ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ స్టేట్మెంట్ కరెక్టా? హెటెరోక్రోమాటిన్ ఈజ్ ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్. కరెక్ట్. హెటెరోక్రోమాటిన్ ఈజ్ డెన్స్లీ ప్యాక్డ్. కరెక్టేనా? కరెక్ట్. సో దట్స్ వై హెటెరోక్రోమాటిన్ ఈజ్ ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్. అంటే మీకు దీన్ని అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్ లాగా ఉంటుంది మా. ఎందుకంటే బోత్ S1 అండ్ S2 ఆర్ ట్రూ. S2 ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ S1. యాక్చువల్లీ మనం అసర్షన్ రీజనింగ్ కు ఆ విధంగా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్, సో బోత్ డిఆక్సిరైబోస్ అండ్ రైబోస్ బిలాంగింగ్ టు ద క్లాస్ ఆఫ్ షుగర్ కాల్డ్ పెంటోజెస్, 5 కార్బన్ షుగర్. ఓకేనా? సో 5 కార్బన్ షుగర్. Next, who among the following scientists had no contribution to the development of double helix model for the structure of DNA? Chudma, or Rosalind Franklin, Maurice Wilkins, Erwin Chargaff, వీళ్ళంతా కూడా డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ లో పార్టిసిపేట్ చేశారు. బట్ మిసెల్సన్ అండ్ స్టాల్ వీళ్ళు డిఎన్ఏ రిప్లికేషన్ త్రూ సెమీ కన్జర్వేటివ్ ప్రాసెస్ దీన్ని ప్రూవ్ చేశారు. ఓకేనా? ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ ఇచ్చారు. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో క్వశ్చన్ నెంబర్ 43. ఇన్ సమ్ వైరసెస్ DNA synthesized by using RNA as a template, such DNA is called as cDNA అంటారు. ఇది నోట్ చేసుకున్నాను, ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ కావడం అనేది కామన్. అదే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అయింది అనుకోండి, దీన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారని ఇందాకే చెప్పాను నేను. ఓకేనా? అప్పుడు ఈ డిఎన్ఏని ఏమని చెప్పాలి? cDNA అని చెప్పాలి. cDNA. ఓకేనా? సో C ఫర్ కాంప్లిమెంటరీ డిఎన్ఏ. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఎస్. నెక్స్ట్, ద నెట్ ఎలక్ట్రిక్ చార్జ్ ఆన్ డిఎన్ఏ అండ్ హిస్టోన్ ప్రోటీన్ అంటే కన్నా ఏమంట డిఎన్ఏకు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, హిస్టోన్ కు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి మీకు థర్డ్ ఆప్షన్ లో బోత్ 1 and 2 అని ఇచ్చారు కాబట్టి అది కరెక్ట్. ఓకే. ఎస్. క్వశ్చన్ నెంబర్ 45, లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్రెడరిక్ మిషర్. సో ఫ్రెడరిక్ మిషర్ he reported nucleic acid కాబట్టి న్యూక్లిన్. నెక్స్ట్ గ్రిఫిత్. సో గ్రిఫిత్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా పైన ఎక్స్పెరిమెంట్ చేశాడు కాబట్టి ఓకే 3. నెక్స్ట్ హెల్సీ అండ్ చేస్ బ్యాక్టీరియోఫాజెస్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి సో బ్యాక్టీరియోఫాజెస్ ఇన్ ద కాలమ్ 2. నెక్స్ట్ వాట్సన్ అండ్ క్రిక్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అంటే ఫస్ట్ వన్. నెక్స్ట్ విల్కిన్స్ అండ్ ఫ్రాంక్లిన్ సో ఎక్స్రే డిఫ్రాక్షన్ స్టడీస్ అంటే 5. సో ఏదైనా A2, B3, C4, D1, E5 అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? సో ఇది మీకు 45 క్వశ్చన్స్ ఉన్నటువంటి ఎస్టర్డే అన్ఎక్స్పెక్టెడ్ పేపర్. ఓకే, సర్ప్రైజింగ్ టెస్ట్ అనుకోవచ్చుదని. కానీ ఓకేనా, మీకు ఇందాక చెప్పాను కదా, ఇక మీదట ఎంపీస్ వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. నేను ఆల్రెడీ ఈరోజు మెసేజ్ చేస్తాను. ఎవ్రీ వీక్ అంటే 7 days లో మీకు 3 tests వస్తాయి. ఓకేనా? ప్రతి బుధవారం
ఫ్రైడే, శుక్రవారం, సండే, ఆదివారం. ఈ 3 రోజులు మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటాయి. ఓకేనా? మేము ట్రై చేస్తున్నాం. మీకు పాస్వర్డ్ లేకుండానే ఓపెన్ అయ్యేటట్టుగా కూడా ట్రై చేస్తున్నాం. ఓకేనా? అది సక్సెస్ అయితే మీరు డైరెక్ట్ లింక్ వస్తుంది కాబట్టి ఓపెన్ చేసుకోవచ్చు క్వశ్చన్ పేపర్. ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఓకే? సిలబస్ ప్రతి బుధవారం వచ్చేసి కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉంటుంది. సిలబస్ నేను ఇప్పుడు పంపిస్తాను. అదేదో 16 గ్రూప్ ఎలిమెంట్స్ ఏదో చెప్పాడు సార్. నెక్స్ట్ ఫిజిక్స్ చేస్తారండి సార్ అడిగి మీకు ఆ సిలబస్ ఈరోజు మెసేజ్ పెడతాను. నెక్స్ట్ బాటనీ అండ్ జువాలజీ ఇవి సండే రోజు ఉంటాయి 2 సబ్జెక్ట్స్. అవి 20-20 ఇవ్వాలా లేకుంటే 30-30 ఇవ్వాలా లేకుంటే 40+40 ఇవ్వాలా అనేది నేను సార్తో డిస్కస్ చేసిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? సండే బయాలజీ ఎగ్జామ్ కాబట్టి ఎవ్రీ వీక్ మీరు ఈ 3 టెస్ట్ అనేటువంటివి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? ఏం మార్క్స్ గురించి ఆలోచించండి, హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? మార్క్స్ ఇంప్రూవ్ చేయడానికి పర్లేదు. నేను అన్ఎక్స్పెక్టెడ్ కండక్ట్ చేసిన సో 92 అనేది హైయెస్ట్ స్కోర్ గా ఉంది. నో ప్రాబ్లం. ఓకే సరే. ఇంకా చాలా మంది 60+, 70+ కూడా వచ్చారు కాబట్టి రైట్ కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇంకా అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏమైనా సరే ఇంకా మన యాజ్ పర్ షెడ్యూల్. ఓకే, ప్రతి ఎగ్జామ్ ని మీరు సీరియస్ గా తీసుకొని ప్రిపేర్ అయ్యి అన్ని సబ్జెక్ట్స్ కమెంట్ గా పెడితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి స్ప్లిట్ చేశారు. ఓకే, ఆ స్ప్లిట్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది మార్క్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే, సో ఈ రోజు మీకు అట్ మెసేజ్ కూడా నేను సెండ్ చేస్తాను.